అమ్మ రొయ్యల కూర ఎట్లా చేయాలి? రొయ్యల కూరకి ఏముంది లక్ష్మి, చాలా ఈజీ. 1/2 కిలో రొయ్యలు, దీనికి పసుపు, కారం ఒక 2 స్పూన్లు, ఒక 3 పచ్చిమిరపకాయ ముక్కలు, 1 స్పూన్ గరం మసాలా, తగినంత ఉప్పు, 1 చెంచా జింజర్ గార్లిక్ పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 ఉల్లిపాయలని ఇలా ముక్కలుగా కట్ చేసుకున్నా, కొత్తిమీర. ఎంత ఆయిల్ వేసుకోవాలమ్మా? దీనికి ఒక 2-3 చెంచాలు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక పెద్ద ఉల్లిపాయ అయితే 1, చిన్నవి అయితే 2. నేను చిన్నవి 2 చిన్న ముక్కలు చేసుకున్నా. ఇప్పుడు ఈ నూనె వేడైంది కదా, ఇవి ఇలా వేసుకున్నా. ఇవి ఫ్రై అవ్వాలి, వేగాలి. లేకపోతే పచ్చివాసన వస్తుంది. ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత అవి ఒక్కొక్కటి వేసుకున్నాం. వేగింది కదా, ఇలాగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం 1 స్పూన్. ఇది ఒక పెద్ద చెంచా. 1 చెంచామా? ఇదిగో. ఇది కూడా బాగా వేగాలి దీంతో పాటు. ఇప్పుడు పసుపు వేసుకున్నాం. ఇవి కూడా కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ బాగా వేగాలి. బాగా వేగాలా? 3 పచ్చిమిర్చి, కారం ఆల్రెడీ కారం పొడి తీసుకున్నాం కదా, మళ్ళీ ఇది అది. ఇప్పుడు ఇది ఇలా వేగింది కదా, దీనిలో ఈ రొయ్యల్ని వేసుకోవాలి. రొయ్యలని నేను ఇవి 1/2 కిలో తీసుకున్నా. ఇవి పెద్ద సైజు. 1/2 కిలో అమ్మా? ఒక మూత తీసుకొని రా, కొంతసేపు మూత పెడదాం. సిమ్లో పెట్టి కొంతసేపు అవని, ఒక 5 నిమిషాలు అలా వేగాక అప్పుడు కారం వేసుకున్నాం. మూత పెట్టి ఉంచాలా? 5 నిమిషాలు అయింది కదా, చూడు దీని నుంచే నీళ్ళు వస్తాయి. మగ్గితే ఇలా కలర్ మారి కొంచెం ఇట్లా ఆరెంజ్ కలర్లో వస్తాయి రొయ్యలు. వచ్చిందా? వచ్చింది. ఇప్పుడు కారం వేసుకుందాం. కారం ఎన్ని కూరలు? నేను 2 స్పూన్లు తీసుకున్నా. 2 వేసేదా? అలాగే ఉప్పు తగినంత. నేనైతే 1 స్పూన్ తీసుకున్నా, పెద్ద స్పూన్. ఒకటి వేయాలా? ఇది కొంచెం కూడా వేసేస్తా. ఇవి కొంతసేపు అలాగే మగ్గాలి. అలాగే గరం మసాలా. ఇవన్నీ దీనికి బాగా పట్టి కొంతసేపు మగ్గనిద్దాం. మసాలా బాగా పట్టింది కదా, చూడు కలర్ఫుల్గా ఉంది. ఇప్పుడు మనం ఈ ఉన్న గరం మసాలాని వేసుకుందాం, కలిపి ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాం. వాటర్ కొంచెం ఎంత వేయాలమ్మా వాటర్?
గ్రేవీ చిక్కగా అయితే తక్కువ నీళ్ళు వేసుకోవాలి. నేను ఇంత వేసుకున్నా. ఇది వేసుకున్నాక నీళ్ళు మగ్గాక ఉప్పు మళ్ళీ చూసుకోవాలి. ఉప్పు మళ్ళీ తీసుకో. పడితే వేసుకోవాలి, మగ్గాక తెలుస్తుంది. మనం ప్రతి 2 నిమిషాలకు ఒకసారి మూత తీసి కలుపుకుంటూ ఉండాలి. ఎందుకంటే మనకి రైస్లోకి గ్రేవీ కావాలి కదా, అందుకే కూర దగ్గర అయితే గ్రేవీ రాదు. ఇలా మళ్ళీ మూత పెట్టుకోవాలి. మరొకసారి కలుపుకుందాం. ఆల్మోస్ట్ అయిపోయింది. చిక్కగా అయిందమ్మా. ఉప్పు చూడు ఒకసారి. సరిపోయిందా? కొంచెం వేయాలా? సరిపోయిందమ్మా. కరెక్ట్గా ఉందా? కరెక్ట్. ఇప్పుడు మనం ఈ కడిగి పెట్టుకున్న కొత్తిమీరని వేసుకుందాం. కొత్తిమీర ఓకే, వేసి ఇంకొక 2 నిమిషాలు. మన రొయ్యల కూర రెడీ అయింది. దీన్ని బౌల్లో వేసుకుందాం ఇప్పుడు. వేడి వేడి రొయ్యల కూర రెడీ.